మనందరికీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అవునా? అవును సార్, నాకు తెలుసు. నువ్వు చాలా స్పీడ్‌గా ఉన్నావమ్మా. మొదలెడదామా? ఏంటి సార్? పాఠాలు. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. మీ అందరికీ తెలుసు, నేను ఫస్ట్ వీడియో దేంతో స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడికైతే వచ్చాను. అది ఎందుకు ఏంటని అడగండి, నేనే సింపుల్గా చెప్పేస్తాను మీకు. మీరు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే డెప్త్ అవ్వట్లేదు. నా ప్రీవియస్ ఒక 30 వీడియోలు చూసినా కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ అవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదంటే కెమెరా నుంచి మళ్ళీ నేను ఫోన్కి అయితే రావడం జరిగింది. సో అదేంటనేది ఎవరు అడగండి. అది మీకు టైం వచ్చినప్పుడు నేనే వీడియో రూపంలో మీకు చెప్తాను నేను వచ్చి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మా ఇంటి బంగారం మూవీ రివ్యూ నాకు ఎలా అనిపించిందంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ మిక్స్లో ఉందండి. అందరూ చెప్పారు, నాకు కూడా ఇదే ఎగ్జాక్ట్గా అనిపించింది. ఎందుకంటే బార్బల్ పిచ్ మీటింగ్స్ కానీ ఇంకా వేరే వేరే రివ్యూ వాళ్ళు అన్నారు అతడు కానీ ఈ భాషా టెంప్లెట్ని కానీ రిపేర్ చేశారు. అది ఎలా ఉందంటే నందిని రెడ్డి గారే చెప్పారు, భాషా టెంప్లెట్ లాగే ఉంటుంది అన్నారు. కానీ అతడుని కూడా మిక్స్ చేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో ఉన్నవి సెటరల్ అనీబనీని కూడా అన్నీ అన్నీ మిక్స్ కొట్టి గ్రైండర్లో వేసి మన మీద కుదిలేరండి. ఇంకా దెబ్బకి ఇంకేముంటుంది, మనం పడుకోవటమే. ఇంక ఏసీ వేసుకుని ఇంట్లో అయితే ఏసీ వేసి పడుకోవాలి. 177 రూపాయలు టికెట్ ప్రైస్ పెట్టాం కాబట్టి హాల్లోకి వెళ్ళి పడుకోవాలి. అలాగే ఉంది. ఇంకా సమంత గారు యాక్టింగ్ దగ్గరికి వస్తే ఇంకేం లేదు, ఆవిడ రొటీన్ ఒట్ట యాక్టింగే. కొత్తగా చేస్తారండి ఏం లేదు. ఆవిడ ఎక్కడన్నా ఏదో ఒక సీన్లో నిజంగా ఆవిడ అసలు ఫ్లాష్ బ్యాక్ చెప్పిన విధానం చూస్తే ఇది ఫ్లాష్ బ్యాక్ ఏంట్రా బాబు అంటే అనిపించింది. అది ఎందుకు పెట్టారో తెలీదు. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడన్నా రాస్తే హైగా ఉండాలి. ఆ ఫ్లాష్ బ్యాక్ బట్టి ఆవిడ ఎలా తయారైందా లేదంటే ఇలా అయ్యాడని తెలియాలి. అది ఏం లే, ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టేద్దాం, వీళ్ళ మొహం మీద పాడేద్దాం, వీళ్ళు చూసేస్తారు, మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఆ రాజుగారు స్టోరీ ఏమన్నారు, సమంత కోసం ఏదో రాశాను అన్నట్టు చెప్పారు. మళ్ళీ దానికి డైరెక్షన్ నందిని రెడ్డి గారే బెటర్ అని మేము ఫీల్ అయ్యామన్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ కనబడుతున్నాయి, మంచి బడ్జెట్టే పెట్టారు, కానీ సినిమా పడుకోబెట్టారు. మా మీద కుదిరి మమ్మల్ని పడుకోబెట్టారు. ఏం చేయలేకపోయారు. తిరిగి మమ్మల్ని అంటున్నారు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టాలీవుడ్లో అన్నిట్లో ఎలాగే ఉంది, మంచి సినిమాలు తీయడానికి స్కోప్ ఉన్నా వాళ్ళు తీయట్లేదు. జనవరి దగ్గర నుంచి ఇప్పుడు జూన్ దాకా చూసుకుంటే ఏదన్నా మంచి సినిమా వచ్చింది అని అనుకుంటే నాకు అనిపించింది శర్వానంద్ గారిది నారీ నారీ నడుమురారి బాగుంది, నాకు నచ్చినట్లు. ఇంకే సినిమాలు బాగోలేదు. ఏమున్నాయి, ఆ మనశంకర్ వరప్రసాద్ కానీ భర్త మాసాలు చెప్తే రాజా సాబు ఇంత వరస్ట్గా సినిమాలు తీస్తారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకా పెద్ద చూసుకుంటే అయ్యి బాబు నేను పెద్ద సారో అన్నాడు. ఎవరి మీదకి దాడి చేయడానికి వదిలేరో పెద్ద గారిని తెలియదు. బుచ్చిబాబు గారు ఏదో చదివేసాం మేము ఏదో తెలుసుకున్నాం అన్నారు. అదంతా వేరే విషయం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఒక డెడికేటెడ్ వీడియో మొన్న ఒక వీడియో చేశాను కదా, ఇంకొక వీడియో చేస్తాను పెద్ద మీద. మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే 2 వరస్ట్ అనిపించింది ఇప్పుడు సినిమా. ఇంకా మ్యూజిక్ పరంగా చూస్తే ఏదో అటు ఇటుగా కొట్టేశారంతే, నాకు పెద్ద అర్థం లేదు. తస్సాది ఒకే ఒక్క సాంగ్ అయితే బాగుంది, అది తప్ప అన్నీ అటు ఇటుగా అలా షెడ్కి వెళ్ళిపోయినాయి. మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియో అయితే కలుద్దాం. ఉంటానండి, బాయ్, జై హింద్.